జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో అంటే ఇంతకుముందు మాకు తెలిసినప్పుడు బాయ్స్ హై స్కూల్ అనేది నేను చూసి ఇంతకుముందు మా రవీంద్ర సార్ అడిగితే మరి కో ఎడ్యుకేషన్ లెక్కున్నా అంటే చేంజ్ అయిందని చెప్పి ఈ యొక్క సీతారామ సేవా సదన్ వారు చెస్ బోర్డు కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలు దుద్దిల గణపతి సార్ గారికి, అలాగే ఈ యొక్క ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ సార్ గారికి, అలాగే మాకెప్పుడు దగ్గరి పరిచితులు పెద్దలు రేపాల సత్యనారాయణ సార్ గారికి, అలాగే విశ్వేశ్వర సార్ కాలనీ మా దగ్గరికి వస్తారు ఎక్కువ అట్లా పరిచయం, అలాగే సుధీర్ సార్, అలాగే ఇక్కడ ప్రధానోపాధ్యాయులందరూ, అలాగే పిల్లలందరికీ కూడా నమస్కారాలు. అన్నిటికన్నా అందరికీ క్రికెట్, వాలీబాల్, కబడ్డీ ఇవన్నీ తెలుసు. దానిలో మనకు దెబ్బలు తాకుతాయి, అవి కూడా ఆడతాం. అన్నిటికన్నా బెస్ట్ గేమ్ ఇది చెస్. మన బుర్రకు పదన పెట్టాం, మైండ్. మేము కూడా చిన్నప్పుడు ఆడినాం. దీనిలో ఏంటంటే శత్రువును ఎలా ఎదుర్కొండు, ఎత్తుకు పై ఎత్తులు వేసినట్టు. అన్నిటికన్నా బెస్ట్ గేమ్ ఇది. మీ అందరికి విశ్వనాథన్ అన్న తెలుసు కావచ్చు, ప్రపంచ చెస్ ఛాంపియన్, చాలామంది తెలుసు. దీనిలో ఏంటంటే మన మైండ్ను షార్ప్ చేసుకోవడం, ఎత్తుకు పై ఎత్తులు వేసుడు, మళ్ళా మనం రాజును కాపాడుకుంటూ. బాహుబలి సినిమా చూసిలు కావచ్చు, అందరు చూసిలు కదా, వాళ్ళు ఎట్లా కాపాడుకుంటూ చూసిల్లా. ఒకవేళ రాజుని గిట్టి చంపేస్తే మొత్తం అయిపోతుంది. అందుకే దీనిలో రెండు ఉన్నాయి, ఒకటి మనల్ని మనం కాపాడుకుంటూ ఎత్తుకు పై ఎత్తేసుడు. చాలా మంచి గేమ్ ఇది నిజంగా. ఎందుకంటే అన్ని ఆటల కన్నా ఇది మన మేధాశక్తిని పెంచే గేము. ఇలాంటి గేమును ప్రోత్సహించుకుంటూ సీతారామ సేవసన వారే వాళ్ళు అనేక సేవా కార్యక్రమాలు చేపడతారు. దానిలో భాగంగా ఇంత మంచి కార్యక్రమం చేపడుతున్నందుకు సీతారామ సేవసన వారికి, అలాగే మా దుద్దిల గణపతి సార్ కూడా మేము ప్రత్యేక అభినందన చెప్తున్నాం. చాలా, ఎందుకంటే బాగా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అందులో భాగంగా ఇప్పుడు అర్జెంటుగా కన్మార్ వేదంటే ప్రోగ్రాం, అక్కడ కూడా పెళ్ళిళ్ళని ఇక్కడ ఇప్పటికి ఉన్నది. ఏమనుకోకుండా ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించేందుకు మొన్ననే వచ్చినాం. ఈ పాఠశాలల ప్యాడ్స్ పెన్స్ ఇచ్చినాం. మళ్ళీ ఒకసారి మంచిగా టైం తీసుకొని వస్తాం. ఈ సందర్భంగా మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ, ఈ గేమ్ను మీరు ఇంటికి పోయినాక ఆడుకోవాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ ఆహ్వానించిన సీతారామ సేవసన్ గణపతి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు వచ్చి నేను యాక్చువల్గా రవి సార్ మాట్లాడినాక మాట్లాడదాం అనుకున్నా. మన ఉన్నాల శ్రీనివాస్ గారు వెళ్ళిపోతున్నారు కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళకు పాస్ ఆన్ చేసే మెసేజ్ సభాముఖంగా చేస్తే బాగుంటుంది. సార్, మీరు చిన్నప్పుడు గేమ్ ఆడింది కాబట్టి ఇంత యుక్త వయసులో ఎత్తుకు ఎత్తులేసి తొందర చైర్మన్ అయింది. సో ఇది మీరు ఇంకా పదును పెట్టేది ఉంటే, విశ్వేశ్వర్ గారు మీ పైన బాధ్యత ఉన్నది. మీరు కనుక ఇంకా దాన్ని పదును పెట్టేది ఉంటే ఇంకా రాణిస్తారు సార్. మీరు రోజు కనుక సార్తో ఒక గంట సేపు ఆడే ప్రయత్నం చేసి దగ్గరే ఉన్నారు కాబట్టి. అయితే ఇది స్కూల్ పరంగానే కాకుండా మనం ఇప్పుడు మున్సిపాలిటీ అంటే ఎన్నో బాధ్యతలు ఉంటాయి. అంటే చాలా మటుకు ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, సివేజ్. అయితే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఇంపార్టెంటో సోషల్ అండ్ కల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పోర్ట్స్ కావచ్చు, గ్రంథాలయాలు కావచ్చు, తర్వాత ఈవెన్ ప్రత్యేకంగా చెస్ లాంటిది. ఇప్పుడు ఇంతకుముందు అన్నారు అంటే మన జ్ఞాపక శక్తి పెరుగుతుందని. 50, 45, 50 నుంచి జ్ఞాపక శక్తి చాలా మంది తగ్గి అసలు వాళ్ళ పేర్లు, తల్లిదండ్రుల పేర్లు మర్చిపోయే పరిస్థితి కూడా డిమెన్షియా అనేది పెద్ద ఎత్తున మోడర్న్ వరల్డ్లో వస్తున్నది. కాబట్టి మీరు పెద్దలలో కూడా కనుక గేమ్ కనుక ఎంకరేజ్ చేసేది ఉంటే, మీరు డిమెన్షియా డాక్టర్లు పెద్ద ఎత్తున అడ్వైజ్ చేస్తున్నారు. సో కాబట్టి చిన్నపిల్లలే కాకుండా మంత్ని పట్టణానికి పట్టణం చెస్ను పెద్ద ఎత్తున ఆడే మనం ఏ విధంగా చేయవచ్చు అనేది మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు కేరళలో మరోటికల్ అనే ఒక గ్రామం ఉన్నది. అక్కడ ఒక టీ కొట్టతను పిల్లలంతా గాలికి తిరుగుతాను, తాగుడుకు అలవాటు అవుతాను, వీళ్ళని ఎట్లా దారి మళ్తానని చెప్పి ఆ టీ కొట్టు దగ్గర ఇటువంటి 2-3 టేబుల్స్ వేసి 2-3 చెస్ బోర్డులు పెట్టి అక్కడి నుంచి మొదలైన తన ఒక చొరవ ఇనిషియేటివ్ ఏదైతే ఉన్నదో
ఆ గ్రామం 4-5 సంవత్సరాల నుంచి 80 ఏళ్ళ వరకు ఏ ఒక్కరికి కూడా ఆట రాని వాళ్ళంటూ లేరు. అది ఫస్ట్ 100% చెస్ లిటరేట్ విలేజ్ ఇన్ ద హోల్ కంట్రీ. ఉన్నారా మేము మరోటికల్ స్ఫూర్తిగా 100% చెస్ ఆడే గ్రామంకు 5 లక్షల రూపాయలు ప్రైజ్ డిక్లేర్ చేసిన త్వరలోనే ఈ మధ్యన అది పేపర్లో కూడా త్వరలోనే వస్తుంది. దాని గురించి ప్రత్యేకంగా కథనం. మొన్నటి ఆదివారం మీరు చూసుంటారు చెస్ నెట్వర్క్ మీద సండేలో ఒక స్పెషల్ స్టోరీ వచ్చింది. మీరు చూసుంటే సండే స్పెషల్లో మీరు మళ్ళొకసారి చూడండి. దాంట్లో మరోటికల్ అదే పెద్ద వృత్తాంతం అవుతుంది కాబట్టి ఒక పేజీలో కుదించడం కష్టం అవుతుంది కాబట్టి వాళ్ళు మళ్ళొకసారి రాస్తాం సార్ అన్నారు. అయితే మనం ఆ మరోటికల్ స్ఫూర్తిగా రేపు మంత్రిని ఏ విధంగా చెస్ వైపు నడిపించవచ్చు అనేది నేను మళ్ళీ సునీల్ కానీ మీ అందరితో ప్రత్యేకంగా నేను మాట్లాడుతుంది. సో మీరు ఇప్పటి నుంచే మీరు ఆలోచన చేయండి. మీకు ఇంకొక అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు శ్రీధర్ బాబు వాళ్ళ అన్న కూడా మంచి చెస్ ప్లేయర్. ఇప్పుడు ఇంతకుముందు అన్న సునీల్ రాజవరం, తర్వాత సునీల్ రాజవరం వాళ్ళ తమ్ముడు శ్రీనివాస్ రాజవరం వాళ్ళ కొడుకు రిత్విక్ అయితే గ్రాండ్ మాస్టర్. తెలంగాణ నుంచి వచ్చిన 5-6 గ్రాండ్ మాస్టర్లో మంత్రి నుంచి వచ్చిన అబ్బాయి రిత్విక్ కాబట్టి మీరు రిత్విక్ను కూడా పిలిపించుకొని ఇప్పుడు మీరు స్ఫూర్తి నింపుతూ ఊరంతా కూడా మనం చెస్ ఎట్లా నేర్పుదాం అనేది. రెండోది ఏంటంటే మంత్రికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు ఎక్కడ లేని కంటే ముందు ఇక్కడ చెస్ ఆడే కల్చర్ ఒకటి ఉన్నది కాబట్టి మీరు చిన్నపిల్లలు అప్పుడు ఆడడం జరిగింది. చాలా పేరు ఇప్పుడు స్పాన్సర్ చేసిన దాంట్లో నీలిమారెడ్డి గారు ఎవరైతున్నారో వాళ్ళ తాత వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు కూడా ఆడేదట. నేను మొన్న ఈ మధ్యన కాలిఫోర్నియా పోతే వాళ్ళ ఇంటి నిండా అన్ని షీల్డ్స్ ఉన్నాయి. నేను పోయింది ఏంటంటే మా కిచెన్ గార్డెన్ నెట్వర్క్ అని కూరగాయలు పెంచే వాళ్ళది ఒక గ్రూప్ ఉన్నది. దాంట్లో సభ్యురాలు నేను ఆడికి పోయింది. అందుకు కలవడానికి పోతే ఇంట్లో పోగానే మొత్తం షీల్డ్స్ ఉన్నాయి. ఎక్కడ ఈ షీల్డ్స్ అంటే మా 2 పిల్లలు చెస్ ఆడతారు. ఒక 7-8 దేశాలలో ఆడిండు. అందులో కోవిడ్ తర్వాత ఆగింది. అంతకుముందు వచ్చిన ప్రైజ్ మనీ కూడా చాలా వచ్చేది. మేము వీటికి డొనేట్ చేస్తుంటాం. మీరు చెస్ నెట్వర్క్ సైడ్ కూడా మీరు ఏమైనా చేస్తే డొనేట్ చేస్తాం అని అంటే తను గోదావరి కానీ ఏరియాలో చదువుకున్నది. అక్కడ స్కూల్లో కానీ మోదాలనుకున్నది. కానీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు కూడా ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరమే. నేను ఊరు పేరు మర్చిపోయినా. వాళ్ళ అమ్మమ్మ నాన్న తాత స్ఫూర్తితోని మీరు మంత్రికి ఇస్తున్నారు కదా, మీరు ఇచ్చేదేదో మంత్రికే ఇవ్వండి అని అన్నది అన్నట్టు. సో కాబట్టి నేను అయితే యాక్చువల్గా మీరు తర్వాత తొందరలేదు కాబట్టి నేను అన్ని డీటెయిల్స్ ఇప్పుడు షేర్ చేసుకోలేను. నేను మిగతా వాళ్ళని ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఇది చేస్తా. ఆ వీడియో మీకు షేర్ చేస్తా. మీకు కొంత ఇక్కడికి రావడంలో దీని కింద ఒక విధంగా చెస్ నెట్వర్క్ బీజం చేసుకోవడానికి ఒక విధంగా మంత్రిని కూడా స్ఫూర్తి అది ఏ విధంగా అనేది నేను మాట్లాడింది మీరు వినండి. సో మళ్ళొకసారి మీకు మంత్రిని మొత్తం చెస్ సైడ్ అడుగులు ఏ విధంగా వేయించాలని మీరు ఆలోచన చేయండి. అందరం కలిసి ఆలోచించి మనం తెలంగాణ రాష్ట్రానికి ఒక స్ఫూర్తిగా నిలుపుదాం మంత్రిని. థ్యాంక్ యూ. సరే.